Hello all, my name is Kaushal Kotturi. Welcome to Aquasia Tech, Day 5 of Python. Thank you so much for coming here. Let's dive into the video. మనం ఇప్పటివరకు ఏం చూసినామంటే ప్రోగ్రామింగ్కి సంబంధించిన బేసిక్స్ యాజ్ వెల్ యాజ్ థియరీ పార్ట్ అంతా కూడా కవర్ చేసినాం. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం పైథాన్లో కోడింగ్ రాయడం ఎలా స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం పైథాన్ అయింది ఇది ఒక హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మన కంప్యూటర్కి అర్థం కాదు. సో మన కంప్యూటర్కి ఏ లాంగ్వేజ్ అర్థమవుతుందని చెప్పిన బైనరీ లాంగ్వేజ్ అనేది అర్థమవుతుంది. బట్ మనం రాసిన ఈ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని బైనరీలకు కన్వర్ట్ చేయడానికి మనకేం కావాలా, ఒక ట్రాన్స్లేటర్ కావాలని ప్రీవియస్ వీడియోస్లో చెప్పిన కదా. సో ఈ ట్రాన్స్లేటర్ కావాలా. ఈ ట్రాన్స్లేటర్లో మళ్ళీ టూ టైప్స్ ఉంటాయని చెప్పిన, ఒకటి కంపైలర్, ఒకటి ఇంటర్ప్రిటర్. బట్ మన పైథాన్ అనేది ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ ఇంటర్ప్రిటర్ అనేది మన కంప్యూటర్లో ఉండాలి. ఉండాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకోవడం ఎలానో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఏదన్నా ఒక బ్రౌజర్కి వెళ్ళండి. బ్రౌజర్కి వెళ్ళేసి పైథాన్ డౌన్లోడ్ అని టైప్ చేయండి. ఇలా టైప్ చేసి సెర్చ్ చేస్తే ఫస్ట్ మీకు ఒక సైట్ వస్తుంది, డౌన్లోడ్ పైథాన్ అని. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ పైథాన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డౌన్లోడ్ స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ అయిపోయిన తర్వాత ఒక ఈఎక్సీ ఫైల్ డౌన్లోడ్ అయిపోతుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఫస్ట్ ఇక్కడ ఈ టూ థింగ్స్ ఏందో అర్థం చేసుకుందాం. యూజ్ అడ్మిన్ ప్రివిలేజెస్ వెన్ ఇన్స్టాలింగ్ py.exe అంటే ఏమంటే వాడు ఏమడుగుతుండంటే మనం ఎప్పుడైతే ఈ పైథాన్ని ఇన్స్టాల్ చేస్తామో, ఈ exe అనే ఫైల్ని ఇన్స్టాల్ చేస్తామో అప్పుడు కొన్ని కంప్యూటర్లో చేంజెస్ జరుగుతాయి. దానికి యూజర్ పర్మిషన్ కావాలా అని అడుగుతుండు. సో అడ్మిన్ పర్మిషన్ కావాలా అని అడుగుతుండు. మనం ఏం చేయాలంటే దీన్ని చెక్ బాక్స్ని చెక్ చేసేయండి. ఆ తర్వాత యాడ్ పైథాన్ డాట్ ఈఎక్సీ టు పాత్ అంటుండు. అసలు ఈ పాత్ అంటే ఏందనేది ఇప్పుడు చూద్దాం. అసలు ఈ పాత్ అంటే ఏంటంటే యాడ్ పైథాన్ డాట్ ఈఎక్సీ టు పాత్ అని ఉంది కదా. ఈ పాత్ అంటే ఏంటంటే ఈ పాత్ అనేది ఒక ఎన్విరాన్మెంట్ వేరియబుల్. మరి ఎన్విరాన్మెంట్ వేరియబుల్ అంటే ఏందో ఒకసారి చూద్దాం. దానికి ముందు నేను ఏం చేస్తా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. డెఫినేషన్ చెప్పబోయే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. ఏంటంటే ఇప్పుడు ఒక ఫిష్ ఉందనుకోండి. ఈ ఫిష్ ఎక్కడ బతుకుతుంది? ఓన్లీ వాటర్లో మాత్రమే బతకగలుగుతుంది. మీరు దాన్ని ఎప్పుడైతే ల్యాండ్ పైకి తెస్తారో కొంచెం సేపు అయిన తర్వాత ఏమైపోతుంది? అది చనిపోతుంది. అంటే అదేంది, ఫిష్ అనేది ఓన్లీ దానికి సంబంధించిన ఎన్విరాన్మెంట్లో మాత్రమే బతకగలుగుతుంది. మీరు కాదని ఎక్కడికి తీసుకొచ్చినా వేరే ఎన్విరాన్మెంట్కి తీసుకొస్తే అది నడవలేదు, చనిపోతుంది. రైట్, అది బతకలేదు. అట్లనే మన పైథాన్ ఫైల్స్ కూడా ఇప్పుడు డాట్ పీవై అనే ఎక్స్టెన్షన్తో చేస్తాం కదా, ఎక్స్టెన్షన్తో ఫైల్ని సేవ్ చేస్తాం కదా. ఆ ఫైల్స్ అన్నీ కూడా ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతాయి అంటే ఈ పైథాన్ అనే ఎన్విరాన్మెంట్లో మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి. మీరు బయట ఎక్కడ ఎగ్జిక్యూట్ చేద్దామని ట్రై చేసినా అది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఇప్పుడు మీకు ఈ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ అర్థం కావాలంటే నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడికి రండి. మీరు ఇక్కడ ఇన్స్టాల్ అవుతుంది కదా, ఇక్కడికి రండి. నేను ఈ యాడ్ పైథాన్ డాట్ ఈఎక్సీ టు పాత్ని చెక్ బాక్స్ చెయ్యకుండానే ఇన్స్టాల్ చేస్తా. సో దట్ మీకు నేను కాన్సెప్ట్ చెప్పిన తర్వాత డెఫినేషన్ చెప్తే అర్థమవుతుంది. మీరు మాత్రం అలా చేయొద్దు. మీరు ఈ చెక్ బాక్స్ని చెక్ చేసే ఇన్స్టాల్ చేయండి. నేను మీకు అది అర్థం అవ్వడం కోసం నేను ఈ చెక్ బాక్స్ చెక్ చెయ్యను, ఇన్స్టాల్ నవ్వని కొడతా. సో ఇలా ఇన్స్టాల్ అవుతుంది. మరి ఇప్పుడు ఇట్లా ఇన్స్టాల్ నవ్వన్నప్పుడు ఏమేమి ఇన్స్టాల్ అవుతాయో ఒకసారి చూద్దాం. ఇది మొత్తం ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత అసలు మనకి పైథాన్ అని ఉంది కదా, దీంతో పాటు ఇంటర్ప్రిటర్, పిప్ ప్లస్ స్టాండర్డ్ లైబ్రరీస్ ఇన్స్టాల్ అయితే అవి ఏమేమి ఇన్స్టాల్ అవుతాయో సీరియల్గా చూద్దాం మనం. సో ఇట్లా మీకు ఇన్స్టాల్ అయిపోతుంది. ఇన్స్టాల్ అయిపోయేంత వరకు వెయిట్ చేయండి. ఇన్స్టాల్ అయిపోయింది, క్లోజ్ చేయండి. సో మీరు అట్లా ఇన్స్టాల్ అన్నప్పుడు ఏమేమి ఇన్స్టాల్ అవుతాయో ఒకసారి చూద్దాం. సో మీరు ఎప్పుడైతే ఇన్స్టాల్ అని కొడతారో, ఇన్స్టాల్ అని కొట్టగానే 4 థింగ్స్ ఇన్స్టాల్ అయిపోతాయి. ఫస్ట్ వన్ వచ్చేసి పైథాన్ ఇంటర్ప్రిటర్. ఇంటర్ప్రిటర్ డ్యూటీ ఏంది, మనం రాసిన హై లెవెల్ లాంగ్వేజ్ని లో లెవెల్ లాగా కన్వర్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఐడిఎల్ఈ అని ఒకటి ఉంటుంది అన్నమాట. ఈ ఐడిఎల్ఈ ఏం చేస్తుంది అంటే యాక్చువల్లీ ఫస్ట్ ఫుల్ ఫామ్ ఏందో చూద్దాం. ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్. ఇది ఒక పైథాన్ ఎన్విరాన్మెంట్ అన్నమాట. ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే పైథాన్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. మనం ఎక్కడ చెప్పినా మన ఫిష్ ఎగ్జాంపుల్లో చెప్పిన కదా,
ఫిష్ అనేది వాటర్ ఆ ఎన్విరాన్మెంట్లోనే బతకగలుగుతుంది. అట్లనే మన పైథాన్ కోడ్ కూడా ఈ పైథాన్ ఎన్విరాన్మెంట్లో మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. దానికి ఏమంటే ఈ ఐడియల్లీ అని ఒక అప్లికేషన్ అనమాట. ఇది ఒక పైథాన్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ మనము పైథాన్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం. ఆ తర్వాత పిప్ అంటే ఏంటంటే పైథాన్ ప్యాకేజ్ ఇన్స్టాలర్. మనకు కొన్ని ప్యాకేజెస్ ఉంటాయి వీటిని ఇన్స్టాల్ చేయడానికి. ఎట్లాంటి ప్యాకేజెస్ అంటే ఇప్పుడు కొన్ని ఉంటాయి అన్నమాట. నంపై, సైకిట్లర్న్ అని, టెన్సర్ ఫ్లోస్ అని, ఇలా కొన్ని ప్యాకేజెస్ ఉంటాయి. వాటి గురించి వచ్చినప్పుడు మీకు చెప్తాను. సో మనం పైథాన్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఈ పిప్ అనేది కూడా ఇన్స్టాల్ అయిపోతుంది. ఆ తర్వాత కొన్ని స్టాండర్డ్ లైబ్రరీస్ కూడా ఇన్స్టాల్ అయిపోతాయి. ఆ స్టాండర్డ్ లైబ్రరీస్ ఏమంటే కొన్ని మాడ్యూల్స్, కలెక్షన్ ఆఫ్ బిల్ట్ ఇన్ మాడ్యూల్స్ ఉంటాయి, ఫంక్షన్స్ ఉంటాయి. ఈ మాడ్యూల్ అంటే ఏంది, ఫంక్షన్ అంటే ఏందో మీకు క్లియర్గా ఇవి ఎప్పుడైతే వస్తాయో అప్పుడు చెప్తాను. బట్ ఇప్పటికీ మాత్రం మీరేం గుర్తుంచుకుంటారంటే మనం పైథాన్ని ఇన్స్టాల్ చేసినప్పుడు దాంతో పాటు అంటే ఇన్స్టాల్ అని నొక్కగానే ఏమేమి ఇన్స్టాల్ అవుతాయో గుర్తుపెట్టుకోండి. పైథాన్ ఇంటర్ప్రిటర్, ఐడియల్లీ, పిప్, స్టాండర్డ్ లైబ్రరీ, ఈ 4 థింగ్స్ ఇన్స్టాల్ అవుతాయి. సో మీరు ఇప్పటిదాకా ఏం చేసారు, పైథాన్ని ఇన్స్టాల్ చేసారు. బట్ మీరు పైథాన్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఇక్కడ ఏం చేసారు, ఆడ్ పైథాన్ డాట్ ఈఎక్సీ టు పాత్ అని కొట్టిర్రు. నేను మట్టుకు ఏం చేసిన, ఆ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ అనే కాన్సెప్ట్ మీకు అర్థం అవ్వడానికి నేను ఈ చెక్ బాక్స్ని చెక్ చేయకుండానే ఇన్స్టాల్ చేసిన. సో ఇప్పుడు ఆ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ అంటే ఏందో అర్థం చేసుకుందాం. అదే అర్థం చేసుకోవడానికి నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఒక పైథాన్ ఫైల్ క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ నార్మల్గా ప్రింట్ ఫంక్షన్ రాసిన. ఇది మన పైథాన్ ఫైల్. ఇందులో జస్ట్ ఒక సింగిల్ లైన్ కోడ్ రాసిన. ఏమని, ప్రింట్ డబుల్ కోట్స్లో కౌశల్ అని పెట్టిన. సో ఈ ప్రింట్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే నేను ఏదైతే ఇందులో ఇస్తానో ఈ డబుల్ కోట్లో ఆ వాల్యూని మనకు బయటకి అవుట్పుట్ లాగా ఇస్తుంది. సో ఇప్పుడు నేను ప్రింట్ డబుల్ కోట్స్లో కౌశల్ అని ఇచ్చిన కదా, నేను ఎప్పుడైతే ఈ పైథాన్ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేస్తానో నాకు ఏమని ఇవ్వాలి, అది కౌశల్ అని ఇవ్వాలి. సో ఇప్పుడు ఈ ఫైల్ ఏం చేస్తా అంటే నేను సేవ్ చేస్తా. ఎక్కడ సేవ్ చేస్తున్నా అంటే డాక్యుమెంట్స్లో సేవ్ చేస్తా. ఏమని సేవ్ చేస్తా అంటే మీరు ప్రతి పైథాన్ ఫైల్కి అంటే మన కంప్యూటర్కి తెలాలి కదా అది పైథాన్ ఫైల్ అని, అట్లా తెలవడానికి ఈ ఎక్స్టెన్షన్స్ అనేటివి పెట్టిరు. ఎక్స్టెన్షన్స్ అంటే ఏం లేదు, ఫస్ట్ మనం ఫైల్ నేమ్ ఏదని ఇవ్వచ్చు. సపోజ్ నేను ఏమని ఇస్తున్నా అంటే డే వైజ్ అని ఇస్తున్నా. ఈ డే వైజ్ అనేది ఏంది, మన ఫైల్ నేమ్. డాట్ పీవై అనేది ఏంది, ఇది ఎక్స్టెన్షన్. డాట్ పీవై అనేది ఏంది, ఎక్స్టెన్షన్. డే వైజ్ అనేది ఏంది, ఫైల్ నేమ్. సో ఇప్పుడు మన కంప్యూటర్కి అర్థమైపోతుంది అనమాట. డాట్ పీవై అని చూడంగానే ఇది ఒక పైథాన్ ఫైల్ అని అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, డాక్యుమెంట్స్లో సేవ్ చేస్తున్నా. సేవ్ చేసినానా, సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నా అంటే కమాండ్ ప్రాంప్ట్కి వెళ్తాను. వెళ్ళి ఇప్పుడు ఇక్కడ ఏంది, మనం ఏమని ఎక్కడ సేవ్ చేసినాం, డాక్యుమెంట్స్ అనే దాంట్లో సేవ్ చేసినాం కదా, డాక్యుమెంట్స్ ఫోల్డర్లో. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి, డాక్యుమెంట్స్లోకి వెళ్ళిన తర్వాత మన ఫైల్ నేమ్ ఏమని ఇచ్చిన, డే వైజ్ పైథాన్ అని ఇచ్చిన, డే వైజ్ డాట్ పీవై అని ఇచ్చిన కదా. సో ఇప్పుడు ఆ ఫైల్ ఏంది, పైథాన్ ఫైల్. ఈ పైథాన్ ఫైల్ అనేది ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఓన్లీ పైథాన్ ఎన్విరాన్మెంట్లో మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇంకెక్కడ కూడా ఎగ్జిక్యూట్ కాదు. అంటే ఈ డాక్యుమెంట్స్ అనే ఫోల్డర్లో ఉంది కానీ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయలేము. ఎందుకు, మనకు దానికి సంబంధించిన ఎన్విరాన్మెంట్ పెడితేనే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఆ ఎన్విరాన్మెంట్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టాలి. ఇప్పుడు ఆ ఎన్విరాన్మెంట్ ఎలా తీసుకొచ్చి పెడతాము, సపోజ్ ఇప్పుడు ఆ ఎన్విరాన్మెంట్ ఎక్కడ సేవ్ అయి ఉంటుందంటే నేను ఇన్స్టాల్ చేసినప్పుడు ఇక్కడ విండోస్ సిలో యూజర్స్ అని ఉంటుంది. యూజర్స్లోకి వెళ్ళండి. ఆ తర్వాత మీకు ఇక్కడ యూజర్స్ కనబడతాడు, పబ్లిక్ అని, శశాంక్ అని. సో నా యూజర్ ఏమంటే శశాంక్. ఈ యూజర్స్లో శశాంక్ అనే ఫోల్డర్లో నెక్స్ట్ ప్రోగ్రామ్స్ అని ఉంటుంది. సారీ, ఈ శశాంక్ అనే ఫోల్డర్లో ఒక హిడెన్ ఫోల్డర్ ఉంటుంది. హిడెన్ ఫోల్డర్ ఏంటంటే యాప్ డాటా అని. అది బయటకి కనబడనియది బై డిఫాల్ట్గా ఈ మైక్రోసాఫ్ట్ విండోస్ సిస్టమ్. ఎందుకంటే ఈ యాప్ డాటాలో ఈ మన సిస్టంలో ఉన్న అప్లికేషన్స్ అన్నీ కూడా లిస్ట్ అయి ఉంటాయి. దాన్ని ఏమైనా చేంజెస్ చేస్తారు అంటే ప్రైవసీ సెక్యూరిటీ కోసం ఈ యాప్ డాటా అనే హిడెన్ ఫోల్డర్ ఉంటుంది. ఈ యాప్ డాటాలోకి వెళ్తే ఇక్కడ లోకల్ అని కనబడుతుంది. లోకల్లోకి వెళ్ళండి. ఆ తర్వాత మనకి ఇక్కడ ప్రోగ్రామ్స్ అని ఉంటుంది. ఈ ప్రోగ్రామ్స్లో మన పైథాన్ అనేది ఉంది కదా, ఈ పైథాన్ని క్లిక్ చేయండి. ఈ పైథాన్లో మనం ఏమి ఇన్స్టాల్ చేసినాం, 3.13 ఇన్స్టాల్ చేసినాం కదా, అది తీసుకొని ఆ తర్వాత ఈ ఫైల్ని అంతా, ఇది మన ఎన్విరాన్మెంట్.
కాపీ చేయండి. కాపీ చేసి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి, కమాండ్ ప్రాంప్ట్. మన కమాండ్ ప్రాంప్ట్కి వచ్చేసినది కదా. ఇది మన పైథాన్ ఎన్విరాన్మెంట్ అని చెప్పండి. కంప్యూటర్కి ఇది మన పైథాన్ ఎన్విరాన్మెంట్ అని చెప్పిన python.exe ఇది ఎన్విరాన్మెంట్. మనం ఈ డాక్యుమెంట్స్లో మన ఫైల్ నేమ్ ఏమని సేవ్ చేసినాం, ఇక్కడ ఉంది కదా daywise.py అని. సో ఈ ఎన్విరాన్మెంట్లో మన ఫైల్ని ఎగ్జిక్యూట్ చేయమని చెప్తున్నాం. ఏమని, daywise.py అని. మన ప్రకారం బయటకి అవుట్పుట్ ఏం రావాలా, కౌశల్ అని రావాలా. ఇప్పుడు చూద్దాం వస్తుందో రాదో. వచ్చింది కదా, ఇక్కడ వచ్చింది. సో ఇప్పుడు నేనేమి, ఈ మీరు పైథాన్ని ఇన్స్టాల్ చేసేటప్పుడు ఇక్కడ నేను యాడ్ python.exe2 పాతని చెక్ బాక్స్ని చెక్ చెయ్యకుండా చేసిన కాబట్టి ఆ పైథాన్ అనే ఎన్విరాన్మెంట్ ఎక్కడ ఉందో ప్రతిసారి చెప్పాలన్నమాట. ఇంత పెద్ద ప్రాసెస్ చేయాలి నేను ఎగ్జిక్యూట్ చేయాలంటే. ఇలా చెయ్యకుండా, అంటే ఇప్పుడు నేను ఆ ఎన్విరాన్మెంట్ ఎక్కడ ఉందో ఆ ఫైల్ నేమ్ అదంతా కాపీ చేయకుండా, అంటే ఆ పాతంతా కాపీ చేయకుండా జస్ట్ ఒక సింగిల్ వర్డ్తోని ఆ ఎన్విరాన్మెంట్ని రెఫర్ చెయ్యొచ్చా, ఒక సింగిల్ వర్డ్తోని ఈ పాత్ అంతటినీ కూడా రెఫర్ చెయ్యొచ్చా అనే దానికి ఈ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ అనే కాన్సెప్ట్ వచ్చిందనమాట. ఈ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే, ఇంత పెద్ద పార్ట్ని హార్డ్ కోడింగ్ చెయ్యకుండా మనం ఒక చిన్న సింపుల్ వర్డ్ తోటి ఈ ఎన్విరాన్మెంట్ పాత్ అంతటినీ కూడా, ఈ పైథాన్ ఎన్విరాన్మెంట్ పాత్ అంతటినీ కూడా మనం రెఫర్ చేయొచ్చు. ఎలా అంటే, మన సిస్టంలో బై డిఫాల్ట్ ఇక్కడ ఎడిట్ ద సిస్టమ్ ఎన్విరాన్మెంట్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేయాలి. మీరు యాక్చువల్లీ ఈ యాడ్ టు పాత్ అని కొట్టేసిరు కాబట్టి మీకు అది ఆల్రెడీ అయిపోయి ఉంటుంది. నేను కొట్టలేదు కాబట్టి ఇప్పుడు నేను మాన్యువల్గా యాడ్ చేస్తున్నా. చూడండి, ఈ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పాత్ అని వస్తుంది. ఇప్పుడు ఈ పాత్లో మనం ఇవ్వాలన్నమాట. ఏమని, న్యూ. ఇప్పుడు నేను ఆ పాత్ అంతా తీసుకున్నా కదా, తీసుకొని ఇక్కడ ఇచ్చిన. నెక్స్ట్ అట్లనే స్క్రిప్ట్స్ అని ఒకటి ఉంటుంది, ఆ స్క్రిప్ట్స్ కూడా తీసుకుందాం. ఇక్కడ నెక్స్ట్ ఈ స్క్రిప్ట్స్ అనే పాత్ కూడా ఉంటుంది, దీన్ని కూడా తీసుకోవాలి. తీసుకొని ఈ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో యాడ్ చేసేయడమే. నెక్స్ట్ ఈ ఎన్విరాన్మెంట్ వేరియబుల్లో యాడ్ చేసేసిన. సో ఇప్పుడు ఏమంటే, మనం ఒక చిన్న వర్డ్తోని అదంతటిని ఆ పాత్ అంతా, ఆ పాత్ని మొత్తము రెఫర్ చేయొచ్చు అనమాట. ఆ ఎన్విరాన్మెంట్ పాత్ అంతటిని రెఫర్ చేయొచ్చు. ఎలాగో చూద్దాం. ఇప్పుడు ఏంటి, నేను ఈ ఎన్విరాన్మెంట్ వేరియబుల్లో నేను యాడ్ చేసేసిన. ఏమని యాడ్ చేసిన, మన పైథాన్ ఫైల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి అని యాడ్ చేసిన. మన పైథాన్ ఎన్విరాన్మెంట్ అనేది ఇక్కడ ఉందని యాడ్ చేసిన. ఇప్పుడు ఏమవుతుందంటే చూడండి, ఇప్పుడు నేను మళ్ళీ కమాండ్ ప్రాంప్ట్కి వెళ్తాను. కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళి ఇక్కడ ఏం చేస్తా, సిడి, మనం ఎక్కడ డాక్యుమెంట్స్లో సేవ్ చేసినాం కదా మన ఫైల్ని, పైథాన్ ఫైల్ని. డాక్యుమెంట్స్లోకి వచ్చిన. డాక్యుమెంట్స్లో ఏమని సేవ్ చేసిన, డేవైజ్ పైథాన్ అని చేసిన. ఇంతకు ముందు ఆ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మనం ఏంది, మన ఎన్విరాన్మెంట్ ఏడుందో ఆ ఎన్విరాన్మెంట్ పాత్ అంతా కూడా కాపీ చేసి ఇచ్చిన. ఇప్పుడు అలా కాకుండా నేనేం చేసిన, ఎన్విరాన్మెంట్ వేరియబుల్లో మన పాత ఎక్కడుందో యాడ్ చేసిన కదా. ఇప్పుడు మనం సింపుల్ వాడుతోని మన ఈ కమాండ్ ప్రాంప్ట్ తోటి చెప్పొచ్చు అనమాట కంప్యూటర్కి. ఇప్పుడు పైథాన్ అని టైప్ చేయంగానే అది ఎడిట్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్లోకి వెళ్ళి ఈ పైథాన్ అనే ఎన్విరాన్మెంట్ పాత్ ఎక్కడుందో చూసుకుంటుంది. ఇక్కడ మనం పైథాన్ అని పెట్టగానే ఆ పైథాన్ ఎన్విరాన్మెంట్ ఎక్కడ ఉంది, దాని పాత్ ఎక్కడ ఉందో చూసుకొని, ఇప్పుడు నేనేం చేస్తున్నా, మన ఫైల్ నేమ్ ఇస్తున్నా. చూసుకొని ఈ ఫైల్ని తీసుకుపోయి అక్కడ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇప్పుడు చూడండి వచ్చేసింది కదా. సో మనకి ఈ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ వల్ల ఏమంటే, ఒక హార్డ్ కోడింగ్ చేయకుండా, ఆ పాత్ అంతటిని కూడా హార్డ్ కోడింగ్ చేయకుండా ఒక చిన్న వర్డ్ తోటి రిప్రజెంట్ చేయొచ్చు. ఇది ఎన్విరాన్మెంట్ వేరియబుల్ యొక్క యూజెస్. ఇప్పుడు చూడండి, మీకు ఎన్విరాన్మెంట్ వేరియబుల్ డెఫినేషన్ చదివితే అర్థమైపోతుంది. An environment variable is a special value stored in the operating system that helps software find important settings and files without hard coding them. క్లియర్, ఇది ఎన్విరాన్మెంట్ వేరియబుల్. సో ఇప్పుడు మీరేమి పైథాన్ ఇన్స్టాల్ చేసేసిరు, అయిపోయింది. మీరు ఆ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ అంటే ఏందో కూడా మీకు అర్థమైపోయింది. నెక్స్ట్ ఏమంటే, ఇప్పుడు మనం కోడ్ రాయడానికి ఐడిఎల్ఈలో రాయొచ్చు, కాకపోతే మనకు ఒక
కోడ్ ఎడిటర్ అంటే అది ఎట్లుండాలా విజువల్గా మనకు మంచిగా అనిపించడానికి కొన్ని కోడ్ ఎడిటర్స్ ఉంటాయి అన్నమాట. జీనీ అని, విజువల్ స్టూడియో కోడ్ అని, ఇలా చాలా ఉంటాయి. సో అందరు ఎక్కువగా ఏది వాడతారంటే ఈ విజువల్ స్టూడియో కోడ్ అనేది వాడతారు. అది కోడ్ ఎడిటర్ అంటే మనం కోడ్ రాసి దాన్ని కోడ్ రాయడానికి ప్లస్ దాన్ని చేంజ్ చేయడానికి ఒకటి కావాలి కదా. ఇప్పుడు డాక్యుమెంట్ ఎడిట్ చేయడానికి మీరు ఏం చేస్తారు, వర్డ్ వాడతారు. అట్లనే ఇప్పుడు మనం కొన్ని కోడింగ్స్ అన్ని లాంగ్వేజ్లో కోడింగ్ రాయడానికి ఈ విజువల్ స్టూడియో కోడ్ హెల్ప్ అవుతుంది. సో అది ఇప్పుడు ఎట్లా ఇన్స్టాల్ చేద్దామో చూద్దాం. ఇప్పుడు ఏంటంటే విజువల్ స్టూడియో కోడ్ ఇన్స్టాల్ చేయడానికి గూగుల్కి రండి. ఇక్కడ విజువల్ స్టూడియో కోడ్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ సైట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డౌన్లోడ్ ఫర్ విండోస్ అని వస్తుంది, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. జస్ట్ ఒక 10 సెకండ్ వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే మీకు అది డౌన్లోడ్ అయిపోతుంది. దీన్ని డబుల్ క్లిక్ చేయండి. డాట్ ఈఎక్సి అంటే ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అన్నమాట. ఈఎక్సి అంటే ఎగ్జిక్యూటబుల్, రైట్. నెక్స్ట్, నెక్స్ట్, నెక్స్ట్. ఇక్కడ మీరు డెస్క్టాప్ ఐకాన్ కావాలి కాబట్టి ఇవన్నిటిని కూడా చెక్ బాక్సెస్ చెక్ చేసేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ కొట్టండి. ఆ తర్వాత ఇన్స్టాల్ అని నొక్కగానే మీకు ఇక్కడ ఇన్స్టాల్ అయిపోవడం స్టార్ట్ అవుతుంది. రైట్, ఇన్స్టాల్ అయిపోయింది కదా. ఇక్కడ ఇన్స్టాల్ కాగానే ఫినిష్ అని నొక్కండి. నొక్కితే మీకు ఆటోమేటిక్గా ఇది ఓపెన్ అయిపోతుంది విజువల్ స్టూడియో కోడ్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇది నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసింది ఉంది కాబట్టి ఇట్లా వస్తుంది. ఇక్కడ మీకు ఫైల్ కనబడుతుంది కదా, న్యూ ఫైల్ తీసుకోండి. న్యూ ఫైల్ తీసుకొని మీరు ఎలాగైనా చేసుకోండి. తీసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు అన్టైటిల్డ్ అని వచ్చింది కదా, అన్టైటిల్డ్ 2 అని. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే కంట్రోల్ ఎస్ నొక్కుతున్నా. కంట్రోల్ ఎస్ నొక్కి ఇక్కడ ఫైల్ నేమ్ చేంజ్ చేస్తా. ఏమని, డే వైజ్ 2 అని పెట్టుకుంటున్నా. సేవ్ యాజ్ టైప్ ఏంది, ఇది ఒక పైథాన్ ఫైల్ కదా, మన కంప్యూటర్కి తెలాలి కదా ఇది పైథాన్ ఫైల్ అని. సో టైప్ ఏమని పెడతారు, పైథాన్ అని పెట్టండి. పెట్టిన తర్వాత సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ప్రింట్లో ఒక నేమ్ ఇస్తున్నా. ఏమని, శశాంక్ అని ఇస్తున్నా. ఇచ్చిన ఈ ఫైల్ని సేవ్ చేస్తున్నా. కంట్రోల్ ఎస్ అని నొక్కితే సేవ్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నొక్కండి, రన్ పైథాన్ ఫైల్. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నేను ఏమని చెప్పిన, ప్రింట్లో ఇక్కడ ఏదైతే పెడతామో అది అవుట్పుట్ లాగా వస్తుందని చెప్పిన కదా. సో ఇక్కడ ఇది మన అవుట్పుట్ అనమాట. శశాంక్ అనే అవుట్పుట్ లాగా వచ్చేసింది. ఇప్పటిదాకా మనం ఏం నేర్చుకున్నాం, విజువల్ స్టూడియో కోడ్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో ప్లస్ పైథాన్ ఫైల్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో నేర్చుకున్నాం. ఇలా కాకుండా పైథాన్ని ఏ ఇన్స్టాలేషన్స్ లేకుండా పైథాన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చా అంటే చేయొచ్చు. ఎలా అంటే ఆన్లైన్ పైథాన్ ఇంటర్ప్రిటర్స్ ఉంటాయి. ఆన్లైన్ పైథాన్ ఇంటర్ప్రిటర్స్ ఉంటాయి. ఇలా సెర్చ్ చేయండి, ఆన్లైన్ పైథాన్ ఇంటర్ప్రిటర్స్ అని. సో సెర్చ్ చేస్తే ఈ ప్రోగ్రామ్ ఇది ఉంది కదా, ఫస్ట్ ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మనం ఏం రాస్తామంటే కోడ్ రాస్తాం. ఎలా, ప్రింట్, ఇందాక రాసిన కోడే రాద్దాం, కౌశల్ అని రాసిన. సో మీరు ఇక్కడ రన్ చేస్తే మనకి ఈ ట్యాబ్లో అవుట్పుట్ వస్తుంది. కౌశల్ అని అవుట్పుట్ వచ్చింది. ఇలా కూడా మనం పైథాన్ని ఏ ఇన్స్టాలేషన్స్ లేకుండా ఈ వెబ్సైట్లో ఎగ్జిక్యూట్ చేయొచ్చు. మనం ఈరోజు ఓన్లీ ఇన్స్టాలేషన్స్ మాత్రమే చూసినాం కాబట్టి ప్రాక్టీస్ టెస్ట్ ఏం లేదు. మీరు ఇక్కడ దాకా వీడియో చూసిందంటే నిజంగానే నేను చెప్పేది మీకు అర్థమవుతున్నట్టు. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్.